దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానంలో కోడ మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. చాలా ఏళ్ళుగా ఈ స్వామివారికి కోడ మొక్కులు చెల్లిస్తారు. స్వామివారి దర్శనం కంటే ముందు కోడెను స్వామివారి చుట్టూ తిప్పి కోడ మొక్కును చెల్లిస్తారు. అయితే కొంతమంది రైతులు కూడా మంచి పంటలు పండాలని, అదేవిధంగా ఆరోగ్యం బాగుండాలని కూడా స్వామివారికి కోడల్ని అంకితం చేస్తుంటారు. ప్రస్తుతం వేములవాడ దేవస్థానం అనుబంధ గోశాల ఉంది. ఆ గోశాల సుమారుగా 500 వరకు కోడెలు ఉన్నాయి. అయితే ఈ కోడెల సంరక్షణ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. తరచూ కోడెలు చనిపోతున్నాయి. నిన్న తాజాగా 5 కోడెలు మృత్యువాత పడ్డాయి. ముఖ్యంగా ఎందుకంటే కోడెల సంఖ్య ఎక్కువ ఉండి స్థలం తక్కువ ఉన్న కారణంగా కోడెల మృత్యువాతకు గురవుతున్నట్టు కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం సుమారుగా 50 వరకు కూడా కోడెలు మృత్యువాత పడ్డాయి. ఎప్పుడైతే వాతావరణ కారణంగా కోడెలు చనిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలము, కొంత అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం కావచ్చు, ఒక కోడెకు లేకపోతే ఒక ఆవుకి ఏదైనా వైరస్ వస్తే మిగతా కోడెలకు ఆవులకు వైరస్ వ్యాపిస్తుంది. దీని కారణంగా చనిపోతున్నాయి. అంతేకాకుండా పౌష్టికార లోపం కారణంగా కూడా బక్క చిక్కి తీవ్రమైన అనారోగ్యానికి గురై కూడా చనిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 40 లేదా 50 కోడలు చనిపోవడం కారణంగా భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా భక్తిభావంతోనే స్వామివారికి కోడలను మొక్కుగా చెల్లిస్తారు. కానీ అలాంటి కోడల సంరక్షణ విషయంలో మాత్రము అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలోనే విశాలంగా గోశాల నిర్మిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ హామీ అమలు కలదు. కేవలం 3 ఎకరాల మాత్రమే గోశాల నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో కూడా కోడెలు కావచ్చు, ఆవులు వస్తున్నాయి. అయితే కొంతమంది రైతులకు అవగాహన లేని కారణంగా చిన్నపాటి కోడలు కానీ ఆవులు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే జెర్సీ ఆవులు ఇవ్వకూడదని చెప్పి కూడా అక్కడ అధికారులు నిర్ణయం చేశారు. ఎందుకంటే ఈ జెర్సీ ఆవులు మిగతా కోడలు ఉండలేకపోతున్నాయి. ఒకసారి వైరస్ వస్తే వేగంగా ఇతర కోడలకు కానీ ఇతర ఆవులకు వ్యాపించిన కారణంగా ఈ కోడలు మృత్యువాతకు గురవుతున్నాయి. అయితే నిన్న 5 చనిపోయిన కారణంగా మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. వెంటనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా గోశాలను పరిశీలించారు. ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్లతో కూడా గోశాలను పరిశీలించి ఎందుకోసం ఈ కోడెలు చనిపోయాయని కూడా అడిగి తెలుస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ కొంత ఒక వైరస్, ఒక కోడెకు కానీ ఒక ఆవుకు కానీ ఒక వైరస్ వస్తే వేగంగా ఇతర కోళ్ళకు వ్యాపిస్తున్నాయి. కొన్ని చిన్న లేగదూడలు ఉన్నాయి, వాటి కూడా తరచూ వైరస్ వ్యాపించిన కారణంగా చనిపోతున్నాయి. అయితే ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సుమారుగా 40 కోట్ల రూపాయలతో కూడా విశాలమైన గోశాలను కూడా నిర్మిస్తాం. అంతేకాకుండా ఎప్పుడైతే కోడే కావచ్చు లేకపోతే మిగతా ఆవులు ఎప్పుడైతే గోశాలకు ఇస్తారో ఖచ్చితంగా వాటికి పరీక్షలు నిర్వహిస్తాము, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాము. అంతేకాకుండా ప్రతిరోజు కూడా వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో కూడా పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా ముఖ్యంగా వర్షాకాలం కావచ్చు, ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఈ విధంగా కోడలైతే చనిపోతున్నాయి. గత సంవత్సరం మాత్రం 50 కోడలు చనిపోయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇటు హిందూ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఎందుకంటే ముఖ్యంగా కోడల ద్వారా కూడా వేములవాడ దేవస్థానానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా కూడా స్వామివారి దర్శనం కంటే ముందే కోడెను మొక్కుగా చెల్లిస్తారు. టికెట్ తీసుకొని కూడా స్వామివారి చుట్టూ కూడా రాజన్న కోడలు తిప్పుతారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న దర్శనం అంటేనే కోడె మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. కానీ అలాంటి కోడెల సంరక్షణ విషయంలో ప్రతిసారి కూడా అధికారులు అజాగ్రత్త వహిస్తున్నారు. దీంతో తరచూ కూడా కోడెలు చనిపోతున్నాయి. అంటే ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పట్టించుకోని కారణంగానే కోడెలు చనిపోతుందని చెప్పి కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఇటు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ వాహిని, బీజేపీ లాంటి పార్టీలు అన్నీ కూడా గతంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. నిన్న కూడా పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. ఎందుకంటే వర్షాకాలం సీజన్లో వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో దోమలు, ఈగలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే గోశాల ఉందో ఆ తిప్పాపూర్ పరిసర ప్రాంతంలో దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫాగింగ్ కొట్టాలి. కానీ ఆ విధంగా ఫాగింగ్ కొట్టడం ఎప్పుడైతే కోడలు తీసుకొచ్చి దేవుని చుట్టూ తిప్పిన తర్వాత వాటిని పట్టించుకొని కారణంగానే అనారోగ్యానికి గురవుతున్నాయి, చనిపోతున్నాయి. అంటే మొత్తానికి ఇక్కడ 2 అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది. కొంతమంది రైతులకు కూడా అవగాహన లేని కారణంగా ఇంకా పాలు బంధుకాన్ని కూడా కోడలు కావచ్చు, చిన్న లేగదూడలను కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు. ఎందుకంటే పాలు మరవని కోడలు కానీ లేగదూడలను తీసుకొస్తే అవి కొంత తట్టుకోలేవు వాతావరణం కాబట్టి ఖచ్చితంగా ఒక వయసుకు వచ్చిన కోడలు మాత్రమే స్వామివారికి ఇవ్వాలని చెప్పి కూడా దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ కనబడుతుందంటే ఎప్పుడైతే వాతావరణం మారిపోతుందో, ఆ గోశాల అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా కొంత పట్టించుకోవాలి, అక్కడ ఫాగింగ్ నిర్వహించాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రతి కోడెకు కావచ్చు, ప్రతి ఆవు కావచ్చు ఖచ్చితంగా కూడా టెస్టులు నిర్వహించాలి. దేనికైనా అనారోగ్యం గురైతే వేరే ప్రాంతాల వాటిని కట్టేయాలి. కానీ ఏదైతే అనారోగ్యమైన కోడలు మాత్రమో ఆ సముదాయంలోనే అక్కడనే కట్టేసిన కారణం కూడా వెంటనే దానికి సంబంధించిన జ్వరం వచ్చినా లేకపోతే అనారోగ్యం గురైనా వెంటనే
వైరస్ మిగతా కోళ్ళకు వ్యాపిస్తుంది. దీని కారణంగా తరచూ కోళ్ళు అయితే చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇలాంటి సంఘటనలు కూడా ప్రవర్తం కాకుండా చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.